హలో సార్ నమస్తే మీ నేమ్ నమస్తే నా పేరు మారుతిరామమ్మ సోమరావుతు మారుతిరామ్ ఆంధ్ర బ్యాంక్ లో రిటైర్ అయ్యాను నేను బీబీజీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఈ బీబీజీ అనేది భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూపు ఈ ట్విన్ సిటీస్ లో ఉన్న రిటైర్ అయిన ఆల్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ అయినా సరే రిటైర్ అయిన వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ గా టిఎస్వి ప్రసాద్ గారు రొటేరియన్ వారు తోట సాంబశివరావు గారు అలాంటి వారు పెద్దగా తోట సంపద ఆంధ్ర బ్యాంకు ఈయన ఇండియన్ బ్యాంకు ఇలాంటి కొంతమంది పెద్దలు కలిసి ఒక ట్విన్ సిటీస్ లో రిటైర్ అయిన వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటే బాగుంటుంది అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసింది భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూపు ఇది దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా ట్విన్ సిటీస్ లో ఎంతో మందికి విలేజెస్ చిన్నపిల్లలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి ఇలాంటి ఎన్నో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మొన్న రీసెంట్గా మన ఆంధ్రాలోను తెలంగాణలో వచ్చిన వరదల్లో ఎంతో అపార నష్టం జరిగింది వారికి కూడా మేము మా గ్రూపుల తరఫున ఎంతో ఆర్థిక సహాయం అందించాము అలానే ఎన్నో కల్చరల్ యాక్టివిటీసు స్పిరిచువల్ యాక్టివిటీసు వన్ డే టూర్స్ అని మేము దగ్గర ఉదయం వెళ్ళేసారి నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ వన్ డే టూర్స్ ఇలా అందరికీ రిటైర్ అయిపోయిన తర్వాత బోర్ కొట్టకుండా ఇంట్లో కూర్చోకుండా వచ్చి 10 మందిలో కూర్చొని మా సరదాగా గడపడానికి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది ఎక్కువ మందికి దీంట్లో దాదాపు 3600 మంది సభ్యులు ఉన్నారు ఒక 650 మంది చిల్లర లైఫ్ మెంబర్స్ అంటే 5000 కట్టిన వాళ్ళు లైఫ్ మెంబర్స్ అవుతారు వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి లైఫ్ మెంబర్స్ ఎక్కువ చేరి ఈ సంస్థని అభివృద్ధి చేసి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్న ఈ బీబీజీలో ఎక్కువ మంది చేరి ఈ బీబీజీని మరి ఇంకా బలోపేతం చేస్తారని మరొకసారి కోరుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ హలో సార్ నమస్తే Namaste. యువర్ గుడ్ నేమ్ Ashok Kumar. ఓకే సో యువర్ డిజిగ్నేషన్ అండ్ యువర్ వర్కింగ్ ఆర్ యువర్ No, I am retired from Indian Bank, retired as manager in 2013. So this group started in 2020. So I was a member in that from that inception only. Till now you are a member, right? Yeah, I am a life member now. Okay. I am a life member now. And it is doing wonders, definitely. The group. How do you feel to attend all these programs and you are seeing these programs conducting like Oh, how this do you gives feel? all the retirees one enthusiasm to build and brings your what the happiness and everything to meet so many people, other bankers and all those things. ఇదేంటంటే చాలా మందితో మనకు చాలా మంచిగా కలుసుకోవచ్చు అందులో ఉత్సాహంగా ఉంటుంది అండ్ ఫర్ రిటైరీస్ ఇట్ ఈస్ మోర్ ఎసెన్షియల్ Right. You say you can't speak Telugu but you are speaking very well. ఓకే థ్యాంక్ యూ సో ఈ బీబీజీ వాళ్ళు చాలా ట్రిప్స్ అండ్ టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు లైక్ ఈ ఏజ్ లో మీకు బోర్ కొట్టకుండా సో అవన్నీ చూసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీరు కూడా అటెండ్ అవుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు హౌ డు యూ ఫీల్ Yeah, it is fantastic. Whatever they are doing, cultural programs are there, and regularly we'll be meeting also. Once in 2 months or 3 months, there will be some meeting, and all the members will be coming. Mostly 400-500 people also will be coming. Now it started from 2020. It started with 0. Now it is almost 3,600 members are there. Out of that, you have almost 630 life members. 632 members are life members. That is. యా సార్ సార్ ఇప్పుడు ఒకటే బ్యాంక్ తో మనకి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఒక బ్యాంక్ లో వాళ్ళే మనకి ఫ్రెండ్స్ ఉంటారు బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల You మనకి have చాలా మంది మల్టిపుల్ multiple ఫ్రెండ్స్ friends. మల్టిపుల్ బ్యాంక్స్ అండ్ మల్టిపుల్ ఫ్రెండ్స్ హౌ డు యూ bankers, ఫీల్ multiple friends. That is good idea. Actually, it goes everything to Mr. T.S.V. Prasad, the founder of this. He had some idea of this one, and he started it. Oh, it is a fantastic thing. Yeah, It's sir. really good, and definitely it is very good for retirees. సో What I feel is వన్ వర్డ్ అబౌట్ బీబీజీ super great. ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ Welcome. I'm Kodapuri Jeevanandamma. I'm Vice President in this business banker, Bhaginagar Bankers Group లో నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఓకే ఇంతకు ముందు దేంట్లో వర్క్ చేశారు సార్ నేను ఇండియన్ యూనివర్సిటీ బ్యాంక్ లో ఆఫ్టర్ దట్ ఇందులో జాయిన్ ఇండియన్ యూనివర్సిటీ బ్యాంక్ లో నేను 42 years సర్వీస్ చేసిన తర్వాత జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. ఓకే అయిన తర్వాత ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు లభించింది. ఎందుకంటే సోషల్ సర్వీస్ చేయాలన్నా కూడా కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి డివోషనల్ యాక్టివిటీస్ స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్ని కూడా మాకు ఇది ఒక మంచి ఫోరం లాగా ఉపయోగపడుతున్నది. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇలాంటి సర్వీస్ ఆల్సో వీఆర్ డూయింగ్. ఓకే
సో ఇప్పుడు మనం ఒక బ్యాంక్ లోనే వర్క్ చేసాం సార్ ఇప్పటి వరకు. సో ఇక్కడికి వచ్చాక మనకు మల్టిపుల్ బ్యాంక్స్ తో లింక్అప్స్ అయినాయి అని చాలా మంది ఫ్రెండ్స్ అవుతున్నారు. సో అన్ని మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నేను చెప్పాలంటమ్మా, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మాకు వచ్చింది. ఇంతకుముందు మేము ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు అంటే మా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంప్లాయీసే మాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క ఫోరంలోకి వచ్చిన తర్వాత వివిధ బ్యాంకుల నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్ గా రిటైర్ అయినారు. సో వేరే బ్యాంకులో ఉన్న వాళ్ళు మాకు ఎవరు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినది ఒక మంచి ఆపర్చునిటీ. మా అందరూ కూడా మా ఫ్రెండ్స్ అయ్యారు. అందరం కూడా కలిసిమెలిసి చాలా మంది అనేక రకమైన ప్రోగ్రామ్ లో మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము దుబాయ్కి 2 టూర్స్ వేసాము, సింగపూర్కి 2 టూర్స్ వేసాము, కేరళకు 1 టూర్ వేసాము. అందరు బ్యాంకర్స్ అంతా కూడా కలిసి వెళ్ళాం. దగ్గర దానికి 100 మంది, దీనికి 100 మంది కలిసి వెళ్ళాం. అప్పుడు ఎవరికెవరో మాకు తెలియదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది బీబీజీ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ వల్ల రిటైర్ అయిన వాళ్ళు అదర్ బ్యాంకర్స్ వల్ల కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇందులో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఇప్పుడు మా దాంట్లో స్పిరిచువల్ టూర్స్ కూడా ఉన్నాయమ్మా. 1 డే టూర్స్ కూడా వేస్తున్నాము. ఆ విధంగా స్పిరిచువల్ గా కూడా మేము వాటర్ ఆ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము క్యాటర్ చేస్తాం. అదే కాకుండా మళ్ళీ ఇంటర్నేషనల్ టూర్స్, డొమెస్టిక్ టూర్స్ కూడా మేము ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ మంత్ నుంచి అగైన్ వీఆర్ గోయింగ్ టు రిస్టోర్. ఎందుకంటే 1 year మాకు గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి మేము వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్. సో అట్లా ఆ విధంగా ఉంటుంది. తర్వాత మ్యూజికల్ ప్రోగ్రామ్స్ మేము ఎవ్రీ క్వార్టర్ మా యొక్క బీబీజీలో ఉన్న మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, పాటలు పాడతారు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాం. స్టేజ్ మీద వచ్చి పాడే అందరికి ఉంటుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మేము కలగజేస్తున్నాము. వాళ్ళు వచ్చి పాటలు పాడతారు. అనేక ప్రోగ్రామ్ చేసాము, అందరూ కూడా సక్సెస్ అయినాయి. అందరూ కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. హలో సార్, నమస్తే. యువర్ నేమ్? నమస్తే అమ్మా. Jayababu Bolsitti. Okay. I retired from State Bank of India. After that, ఇందులో జాయిన్ అయ్యారా? Okay. After that, I have done some assignments also. Okay. I worked for about 6 years. When I stopped all my gainful employment, then BBG has come as a boon to me, and I joined in the BBG 21st August 2021. Already completed 3.5 years of working relationship with Bhagyanagar Bankers Group. ఎలా అనిపిస్తుంది సార్ ఇందులో ఎక్స్‌పీరియన్స్? ఇంతమందికి పరిచయం అవుతున్నారు. Yeah, this 3.5 years is a wonderful journey. In fact, it has opened a new chapter in our lives. Actually, we all as a bankers retired, and we are supposed to lead a very peaceful and retired life only. In the name of BBG, we got a boon. Every executive committee member is really doing human service, and there are several jewels in the crown of BBG. That means there are different verticals are there. Each vertical is managed by one project chairman. Everybody is contributing their best for the success of the BBG. మేమంతా కూడా ఈ మెంబర్లందరూ కూడా వాళ్ళ యొక్క మా సర్వీస్ ద్వారా వాళ్ళ యొక్క మన్ననలు పొందామని మేము చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాము. ఫర్ మీ, ఐఎమ్ అసోసియేటింగ్ విత్ సోషల్ సర్వీసెస్ కమిటీ. ఈ సోషల్ సర్వీసెస్ కమిటీ ద్వారా కిందటి ఏజిఎంకి ఇప్పటి ఏజిఎంకి ఒక 63 సర్వీసెస్ యాక్టివిటీస్ చేశాము. ఈ సర్వీసెస్ యాక్టివిటీస్ ద్వారా మేము మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజ్ హోమ్స్, తర్వాత మెంటల్లీ ఛాలెంజ్డ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత విజువల్లీ ఇంపైర్డ్, డెఫ్ అండ్ డంబ్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ కూడా కవర్ చేశాము. ఇది ఒకటే ఏరియా కాకుండా హాస్పైసెస్ ఉన్నాయన్నమాట. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో దే ఆర్ టెర్మినల్ ఇల్ మాట, అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా మేము సహాయం చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్, ఇన్ ద ఏరియా ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా సెవరల్ స్కూల్స్, కాలేజెస్ కూడా మేము చాలా సర్వీసెస్ యాక్టివిటీ చేయడం జరిగింది. నోటబుల్ యాక్టివిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్లో 2 తెలుగు రాష్ట్రాలకి మేము వరద బాధితులకి సహాయ నిధి కింద 2,37,340 రూపాయలు వాళ్ళకి డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషను, హెల్త్, తర్వాత ఈ సమ్మర్ క్యాంపుల్లో ఈ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఇలా వేరే సర్వీసెస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాము. ఎవరి వర్టికల్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దేర్ ఆర్ డిఫరెంట్ వర్టికల్స్. ఎవరి వర్టికల్ ద్వారా కూడా వాళ్ళు అంతా కూడా సర్వీసెస్ యాక్టివిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. That's a very good thing actually. Thank you so much. This opportunity. Thank you very much. Thank you so much. Namaste sir. Namaste.
ఐఎమ్ హేమసుందర్ సిహెచ్. ఓకే. సో ఇంతకు ముందు ఏ బ్యాంక్ లో వర్క్ చేశారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను 2017 లో. ఆఫ్టర్ దట్ ఐఎమ్ డూయింగ్ సమ్ సోషల్ యాక్టివిటీస్. ఐఎమ్ డూయింగ్ రెండరింగ్ సమ్ సర్వీస్ టు ది సొసైటీ. నౌ రీసెంట్లీ అబౌట్ 2 years బ్యాక్ నేను ఈ భాగ్యనగర్ బ్యాంక్ 2 years అయింది సార్. 2 years నుంచి నేను చేరాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రకరకాల సర్వీసెస్ మనం చేయొచ్చు సొసైటీకి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంత ఎనర్జీ కొద్దిగా ఉన్న ఎనర్జీతో వీఆర్ డూయింగ్ హెల్ప్ టు ది నీడీ పీపుల్. ఇంట్లో ఉండకుండా చేస్తున్నాం. నాకు టైం పాస్ అవుతుంది, ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి కావాల్సిన మన నీడీ పీపుల్ ఉంటారు కదా, ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా నీడీగా ఉన్నప్పుడు అవసరానికి మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ గ్రూప్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఇందులో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. చాలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్. అందులో మీ ఐడియాస్ ఎలా ఉంటాయి, మీరు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తున్న ప్రోగ్రామ్స్? చాలా బాగుంది. ఇప్పుడు డివోషనల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, తర్వాత సొసైటీకి సంబంధించినవి కావాల్సినవి జరుగుతున్నాయి. అలాగే మా జయబాబు ఉన్నారు, ఆయన కూడా ఒక ఇది అనమాట, మై వైస్ ప్రెసిడెంట్ గారు. మేమందరం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాం. హాస్పిటల్స్ లో పాపం ఎంతో మంది అనారోగ్యంతో రకరకాల ప్రాణాపాయంలో ఉన్న వాడికి మేము ఫైనాన్స్ చేసాము. వాళ్ళకి ఒక రోజు ఫుడ్ అరేంజ్ చేసాము. బీబీజీ నుంచి కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము హెల్ప్ చేసాం. వాళ్ళని సహాయం చేయాలి సొసైటీలో నీడీ పీపుల్ కి. మన జీవితం ధన్యం అవుతుంది. మనం ఇప్పుడైనా మనం చేయాలి. ఉద్యోగం ఉన్నంత కాలం మేము చేయలేకపోయాం. రిటైర్ అయిన తర్వాత వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ. దట్ ఈస్ అవర్ ఎయిమ్. రైట్ సార్. ఒక చిన్న మాట ఒకటి యాడ్ చేస్తానమ్మా. ఈ సర్వీసెస్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో జరుగుతుంది అనమాట. పూజల కల్లా ఉత్తమమైన పూజ సేవా పూజ. మనం ఏంటంటే మనం చేసిన సేవే మనకి తిరిగి వస్తుంది. మనం చేసిన సేవ ఎప్పటికి కూడా వృధా పోదు. మనం ఎంత ఎక్కువ సేవ చేస్తే భగవంతుడే మనల్ని చూడటానికి ఆయనే వస్తాడు. అంటే మనం ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంతో మంది ఎంతో డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి జీవితమైనా సరే పరిపూర్ణం అవ్వాలంటే సేవాభావంతో సేవ దొరుకుతుంది చేస్తేనే వాళ్ళ జీవితాలు పరిపూర్ణత అవుతుంది. ఎంత డబ్బు సంపాదించేది కాదు, కానీ ఎంత మనము సంఘానికి సేవ చేశాము, హౌ మచ్ వీ హ్యావ్ గివెన్ బ్యాక్ టు ది సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆధారంగానే మేము ఈ సర్వీసెస్ యాక్టివిటీస్ అన్ని చేయడం జరుగుతుంది. ఆయన చెప్పింది అక్షరాలు నిజం అండి. మానవ సేవయే మాధవ సేవ. అంచేత ఆ దృక్పథంతో ఈ సొసైటీ ఆర్గనైజేషన్ లో చేరాము, కంటిన్యూ అవుతున్నాం. వి విల్ డూ మోర్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, నా పేరు జేపీ సుధాకర్ అమ్మ. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో రిటైర్ అయ్యాను. ఇలా భాగ్యనగర్ బ్యాంక్ గ్రూప్ లో ప్రెసెంట్ జాయింట్ ట్రెషరర్ గా ఉన్నాను. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇందులో జాయిన్ అయ్యి? నేను మొదటి నుంచి భాగ్యనగర్ బ్యాంక్ గ్రూప్ పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను. వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అని అనొచ్చు. అనొచ్చు కదా, ఇంకా అంతే కదా సార్. ముందే పెట్టుకుని మీరు అనొచ్చు అని అంటే సార్ ఉన్నాను కాబట్టి. ఫౌండర్ మాత్రం మా ప్రెసిడెంట్ గారు, నేను ఓ మెంబర్. యాక్టివ్గా లేడు, సంవత్సరం యాక్టివ్గా లేడు, ఈ మధ్య యాక్టివ్ అయ్యాడు. ఓకే. సో చాలా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు సార్ ఈ బ్యాంక్ త్రూ. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్ని ప్రోగ్రామ్స్ లో? మీ ఐడియాస్ ఎలా ఉంటున్నాయి, సలహాలు ఎలా ఉంటున్నాయి అంటే అందరూ కలిసికట్టుగా ఎలా వర్క్ చేసుకుంటున్నారు అనేది? అంటే ఇక్కడమ్మా ఈ మా బ్యాంకర్స్ గ్రూప్ లో అందరం రిటైర్ అయ్యాక ఇక్కడికి వచ్చాక ఈ గ్రూప్ లో చేరిన తర్వాత ఎలా అయిందంటే ఒకరినొకరు అంటే అంత ముందు వరకు ఏంటంటే మా బ్యాంకులో రిటైర్ అయిన వాళ్ళు మాకు మాత్రమే తెలుసు అనమాట. ఎప్పుడైతే ఈ బ్యాంకర్స్ గ్రూప్ లో చేరామో అప్పుడు ఒక బ్యాంక్ ఏంటి ఉన్న మన హైదరాబాద్ లో ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకుల్లోనూ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు. అదే విధంగానే మేము ఫ్రెండ్స్ తో కలవడం కావచ్చు, మేము బయట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళటం కావచ్చు, మ్యారేజెస్కి వెళ్ళటం కానీ అందరం చాలా బాగా కలిసి వెళ్తున్నాము. అలాగనే ఈ ప్రోగ్రామ్స్ కూడా ఒక్కోటి వీళ్ళు మనం టూర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అట్లాగనే ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ విధంగానే మహిళా విభాగం వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు, వాటిలో కావచ్చు. ఇవన్నిట్లో కూడా చూస్తుంటే మన మెంబర్ సభ్యులందరిలో కూడా ఒక మంచి చైతన్యం కావచ్చు, ఒక ఉత్సాహం, ఆ విధంగా అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి చేయడం వల్ల వాళ్ళ ఉత్సాహమే మాకు ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహంతో మేము ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం.